తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో కీలక గణాంకాలు వెలువడ్డాయి. ఓటర్ల వివరాల సేకరణ, పరిశీలన అనంతరం రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య, ఎన్యూమరేషన్ ఫారాల స్థితిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వివరాలను రిలీజ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 2,64,87,214 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ చేయగా 78.30% ప్రక్రియ పూర్తయింది. మరో 73,39,234 ఫారాలు అన్ కలెక్టబుల్ గా నమోదయ్యాయి. ఇక అన్ కలెక్టబుల్ ఫారాలలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారిగా గుర్తించారు. దీంతో వీరి ఓటరు వివరాలపై తదుపరి పరిశీలన అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇక 11,25,546 మంది గైహాజరు లేదంటే ఆచూకీ లేని వారిగా నమోదు కాగా 9,22,230 మంది మరణించిన వారిగా గుర్తించారు. సర్ పరిశీలనలో 6,70,203 మంది ఇప్పటికే మరో చోట ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. వీరితో పాటు 1,02,294 ఫారాలు ఇతరుల కేటగిరీలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు కొనసాగిస్తూ శాశ్వతంగా తరలి వెళ్లిన వారు, మరణించిన వారు, ఇతర చోట్ల నమోదైన వారి వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియలో వెలువడిన ఈ గణాంకాలు రాష్ట్ర ఓటరు జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నట్టు విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 73 లక్షలకు పైగా ఫారాలు అన్ కలెక్టబుల్ గా నమోదు కావడం ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు లైవ్ ద్వారా. ఎస్ వేణు. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో కీలక గణాంకాలు వెలువడ్డాయి. ఓటర్ల వివరాల సేకరణ, పరిశీలన అనంతరం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య, ఎన్యూమరేషన్ ఫారాల స్థితిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వివరాలను రిలీజ్ చేశారు. వివరాలు ప్రకటించడం జరిగింది. ఇందులో 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇక సర్ ఎమ్యునరేషన్ దశలో దాదాపుగా అంటే 2,64,87,214 ఎమ్యునరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ అయినట్లు కూడా
కాసేపటి కిందటే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక మొత్తం ఓటర్లలో దాదాపుగా అంటే 78.30% ఫామ్స్ తిరిగి రిటర్న్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా డిజిటలైజేషన్ పూర్తయ్యాయని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది. ఇక ఏదైతే 73,39,234 ఎమ్యునరేషన్ ఫారాలు అంటే అకౌంటబుల్గా అంటే దాదాపుగా 21.70% మాత్రం అకౌంటబుల్గా అన్కలెక్టబుల్గా అంటే ఈ ఓట్లన్నీ కూడా ఇప్పటికీ తిరిగి రానటువంటి ఫామ్స్. ఇందుకు సంబంధించి 73,39,234 ఉన్నాయి. ఇక మరణించిన ఓటర్ల సంఖ్య చూసుకుంటే 9,22,230 మంది ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఇక ఇప్పటి వరకు ఆచూకీ లేని ఓటర్ల సంఖ్య చూసుకుంటే 11,25,546 మంది ఉన్నారు. ఇక శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయినటువంటి ఓటర్ల సంఖ్య చూసుకుంటే 45,18,961 మంది ఉన్నారు. ఇక ఇప్పటికే ఇతర చోట్ల అంటే వివిధ ప్రాంతాల్లో ఓట్లు ఉన్నటువంటి వారు ఎవరైతే నమోదు చేసుకున్నారో అంటే 2 ఓట్లు ఉన్నటువంటి వారు కూడా 6,70,203 మంది ఉన్నట్లు ప్రాథమికంగా ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది. ఇక ఇతర కారణాలతో గుర్తించిన ఫామ్ సంఖ్య అంటే దాదాపుగా 1,02,294 మంది ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే తెలంగాణ పరిధిలో 78.30% మంది మాత్రమే అంటే ఫామ్స్ తిరిగి రావడం జరిగింది. చూసుకుంటే 73 లక్షల పైగా ఓట్లు ఇక ఏదైతే ఫామ్స్ తిరిగి రాకపోవడంతో వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చాలా గణనీయంగా ఓటర్లు అనేది తిరిగి ఫామ్స్ సబ్మిట్ చేయలేదు. ఇందులో చూసుకుంటే ఇప్పటి వరకు 19,46,101 ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అంటే దాదాపుగా 41% ఓటర్లు తిరిగి ఫామ్స్ సబ్మిట్ చేయకపోవడం అనేది జరిగింది. ఇక చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 47,35,315 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపుగా 19,46,000 ఓట్లు పైచీలకు ఓట్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారు ఫామ్స్ తిరిగి ఎన్నికల సంఘానికి ఇవ్వలేదు. ఇక ఇప్పటి వరకు బిఎల్ఓకు అందినటువంటి ఫామ్స్ సంఖ్య చూసుకుంటే 27,76,624 ఉంది. అంటే 58.89%. ఒక రకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పర్సంటేజ్ వివిధ జిల్లాల్లో చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం కేవలం 58.29% మంది మాత్రమే ఎమ్యునరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా సగటున 1,00,000 నుండి 1,50,000 ఓట్లు కూడా తొలగించడం జరిగింది. ఇందుకు సంబంధించి అత్యధికంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 1,70,9,749 ఓట్లు తగ్గిపోయాయి. ఇక మరోవైపు రెండో స్థానంలో యాకత్పుర 1,55,252 ఓట్లను కూడా తొలగించడం జరిగింది. ఇక మూడో స్థానంలో చాంద్రాయణగుట్ట 1,49,365 ఓట్లు తొలగించారు. ఇక మలక్పేట నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే 1,47,552 ఓట్లు తొలగించడం జరిగింది. ఇక కార్వాన్ నియోజకవర్గంలో 1,42,016 ఓట్లు తొలగించారు. ఇక ముషీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే 1,40,381 ఓట్లను తొలగించినట్లు కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు వివరాలను వెల్లడించడం జరిగింది. ఇక బహదూర్పుర నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా 65.33% ఎమ్యునరేషన్ ఫామ్స్ బిఎల్ఓలకి తిరిగి వచ్చాయి. ఒక రకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఇదే అత్యధికమని కూడా చెప్పవచ్చు. ఇక కార్వాన్ నియోజకవర్గంలో 62.94% వచ్చాయి. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో 61.56% మాత్రమే వచ్చాయి. ఇక చాంద్రాయణగుట్టలో 60.41%, ఇక నాంపల్లి నియోజకవర్గంలో 60.27% ఓటర్లు తమ ఎమ్యునరేషన్ ఫామ్స్ ను ఎన్నికల అధికారులకు తిరిగి ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఎన్నికల సంబంధించి చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఓట్లకు పైగా కూడా తగ్గుదల అనేది కనబడుతోంది. ఇక ఫామ్స్ వెళ్ళాక కూడా వారందరూ కూడా తిరిగి బిఎల్ఓలకు అందజేయకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా పరిధిలో చూసుకుంటే 38,00,000
99,743 మంది ఓటర్లు ఉండగా 12,86,727 ఓట్లు అంటే 34.78% ఇక్కడ తగ్గిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇందులో చూసుకుంటే ఈ జిల్లా పరిధిలో మహేశ్వరంలో 3.30 లక్షల ఓట్లను రద్దవుతున్నాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 3.29 లక్షల ఓట్లు, ఎల్బీ నగర్లో 2.70 లక్షల ఓట్లు, రాజేంద్ర నగర్లో 2.47 లక్షల ఓట్లు రద్దయ్యాయి. ఇవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గాలు కావడం ఇక్కడ విశేషం. ఇవన్నీ కూడా అంటే ఒక రకంగా చూసుకుంటే షేర్లింగంపల్లి కానీ, కుకట్పల్లి కానీ, రాజేంద్ర నగర్ కానీ చాలా పెద్ద నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో గణనీయంగా ఓటర్ల సంఖ్య ఉంటుంది. అయితే ఇక్కడ కూడా దాదాపుగా అంటే రంగారెడ్డి జిల్లాలో చూసుకుంటే 2 లక్షలకు పైగా కొన్ని కాన్స్టిట్యున్సీలో తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చూసుకుంటే మొత్తం 29,79,130 ఓట్లు ఉండగా 10,73,705 ఓట్లు ఇక్కడ రద్దవుతున్నటువంటి పరిస్థితి. ఇక మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 2,77,000 ఓట్లు తొలగించబడుతున్నాయి. ఇక ఉప్పల్ నియోజకవర్గంలో 2,18,000, ఇక మెడ్చల్ నియోజకవర్గంలో 2,13,000 ఓట్లు తొలగించే జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ మొత్తంగా చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇటు 19,46,101 ఓట్లు కాగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 12,86,727 ఓట్లు. ఇక మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి చూసుకుంటే 10,73,705 ఓట్లు. ఇలా మొత్తంగా క్యూర్ పరిధిలో దాదాపు 43,06,525 ఓట్లు తొలగించేటువంటి జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక సర్క్ సంబంధించి మొత్తంగా చూసుకుంటే 3 జిల్లాలో 1 కోటికి పైగా ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక తాజాగా చూసుకుంటే దాదాపుగా ఒక హాఫ్ ఓట్ల వరకు కూడా అంటే హాఫ్ కన్నా కూడా ఎక్కువ పర్సెంటేజ్ అని మనం చెప్పాలి. ఈ ఓట్లన్నీ కూడా ఇక్కడ నుండి తొలగించబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో మేజర్గా ఏంటంటే ఎన్నికల సంఘం అధికారులు గుర్తించింది ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్లో ఉండి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం అనేది ప్రధానంగా గుర్తించినటువంటి పరిస్థితి. ఇక కొంతమంది విషయంలో మాత్రం 2-3 ఓట్లు ఉన్నటువంటి వారిని కూడా గుర్తించడం జరిగింది. వారు కూడా అలా ఎవరికైతే 2-3 ఓట్లు ఉన్నాయో వారిని కూడా ఎన్నికల సంఘం అధికారులు ఏదైతే ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉందో దాని ద్వారా కూడా కొంత గుర్తించడం జరిగింది. ఒక్కసారి సర్వ్ ఫామ్ సబ్మిట్ చేశాక ఎక్కడైతే ఓటు కావాలనుకుంటారో ఇక తదనంతరం ఎక్కడ సబ్మిట్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఆ ఓటు అనేది రిజెక్ట్ చేయబడుతుంది. ఇలా మొత్తంగా కూడా సర్క్ సంబంధించి చాలా పకడ్బందీగా కూడా ఎన్నికల సంఘం అధికారులు సాఫ్ట్వేర్ను రూపొందించి ముందుకు వెళ్లడం జరిగింది. ఇలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా దాదాపు 43 లక్షల ఓట్లు పైగా కూడా ఇటు ఎవరైతే ఫామ్స్ తీసుకొని అంటే తిరిగి రానటువంటి పరిస్థితి ఇటు గ్రేటర్ హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఏదైతే ఈ రోజు నుండి అంటే ఏదైతే ఈ ప్రక్రియ ఇప్పుడు సర్క్ ప్రక్రియ ముగిసింది, ఇక తదనంతరం ఏవైతే అభ్యంతరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం తెలియజేసేందుకు డ్రాఫ్ట్ ముసాయిదా జాబితాను ఈ నెల 17న ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. అందులో ఎవరికైతే సందేహాలు ఉంటాయో వారు అలాగే ఎవరైతే అంటే అనామిలస్ ఓట్లు అంటే రకరకాల కారణాల చేత వారిని ఏవైతే ఇటు తండ్రి పేరు సరిపోకపోవడం కానీ లేదా 2-3 ప్రాంతాల్లో వారు ఓటు గుర్తించినట్లయితే ఇలా రకరకాలుగా కొన్ని కేటగిరీలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అనామలస్ ఓట్లుగా గుర్తించారు. వాటికి సంబంధించి కూడా ఎవరైతే అభ్యంతరాలు ఉంటాయో వాటన్నిటికీ క్లెయిమ్స్ పరిష్కారాలు అనేది కూడా అక్టోబర్ 15 నాటికి కూడా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఒకవైపు ఎన్నికల సంఘం అధికారులు ఏవైతే తప్పులు గుర్తిస్తారో వాటికి సంబంధించి నోటీసులు కూడా 1 మంత్లో జారీ చేసి ఇక తదనంతరం వారి నుండి కూడా ఎందుకు ఏ విధంగా తప్పులు దొరలాయి ఏంటి అనే దానిపైన కూడా స్పష్టత తీసుకొనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు 13 గుర్తింపు కార్డులను ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది. ఆ 13 గుర్తింపు కార్డులను వారికి చూపించినట్లయితే ఖచ్చితంగా వారికి తిరిగి ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పారు. ఇక అభ్యంతరాలు ఎవరికైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా నివృత్తి చేసుకునేందుకు ఇక నోటీసులు ఎన్నికల సంఘం జారీ చేయబోతోంది. ఇక ఎవరికైతే అభ్యంతరాలు ఉంటాయో వారందరూ కూడా వెళ్లి ఎన్నికల సంఘాన్ని సంప్రదించినట్లయితే అంటే BLO స్థాయిలో సంప్రదించాలి. ఇక BLO స్థాయిలో పరిష్కారం కానట్లయితే నెక్స్ట్ లెవెల్లో వెళ్లి ఇక తదనంతరం అప్పటికి పరిష్కారం సమస్య కాకపోతే జిల్లా ఎన్నికల అధికారి వరకు కూడా వెళ్లేందుకు ఇటు ఓటర్కి వెసులుబాటు ఉంది. అయితే ఏ ఒక్క ఓటు కూడా ఎవరైతే ఉన్నటువంటి పర్సన్ ఉన్నారో వారికి చెప్పకుండా మాత్రం తొలగించరు అని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. ఇక ఎవరైతే ఆబ్సెంట్ ఉంటారో అంటే ఆ ప్రాంతంలో ఉండకపోవడం లేదా
ఆ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయినా కానీ ఓటుని ఇలా కంటిన్యూ చేసేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అంటే వారందరినీ కూడా ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా కూడా గుర్తించడం జరిగింది. వారందరికీ కూడా చెప్పి అక్కడ ఉన్నటువంటి ఓట్లను తొలగించేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికీ ఎవరికైనా అనుమానాలు ఉంటే మాత్రం ఇక వారు వెళ్లి బిఎల్ఓలను సంప్రదించవచ్చు అని చెప్పి కూడా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఎస్ వేణుగోపాల్, ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 43 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. ఎలా చూడాలి దీన్ని? ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించడంపై ఎన్నికల సంఘం ఏమైనా చెప్పే అవకాశం ఉందా దీనికి సంబంధించి? అయితే గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇక 50% కూడా కొన్నిసార్లు నమోదు కానటువంటి పరిస్థితి ఉంది. అయితే సర్ ప్రక్రియ ద్వారా ఒక్కసారి ఓటర్ లిస్ట్ అనేది ఇప్పుడు ప్రక్షాళన కాబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఓటర్లు అర్హులైనటువంటి ఓటర్లు ఉన్నారో వారందరికీ కూడా జాబితాలో చోటు దక్కుతుంది. ఇక ఎవరైతే అనర్హులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారి అందరినీ కూడా ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇందుకు సంబంధించి మనం 43 లక్షల మంది ఓటర్లు క్యూర్ పరిధిలోనే అంటే దాదాపు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి చూసుకుంటే 43 లక్షల ఓట్లు అనేది చాలా పెద్ద నెంబర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు ప్రాథమికంగా గుర్తించింది ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కరికి 2-3 ప్రాంతాల్లో అంటే ఏదైతే పని నిమిత్తం వివిధ ప్రాంతాలకు షిఫ్ట్ అయినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడం అనేది ఒక కారణంగా అధికారులు గుర్తించారు. ఇక మరోవైపు కొంతమంది హైదరాబాద్ నగరాన్ని వదిలి వలస వెళ్లినా కానీ వివిధ పనుల వల్ల వారు కూడా ఓటును తొలగించుకోకుండా ఉండిపోవడం వల్ల కూడా ఒక కారణంగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇక మూడో కారణంగా ఏంటంటే కొంతమంది గ్రేటర్ హైదరాబాద్లో ఓటు ఉన్నప్పటికీ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా కొంతమంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా సర్ ప్రక్రియ ముగియడంతో అక్కడ ఓటర్గా ఉండాలనుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయడం వల్ల ఇటు తెలంగాణలో మాత్రం వారికి ఆంధ్రప్రదేశ్లో ముగిసింది కాబట్టి ఇక్కడ ఫామ్ ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తుంది. అంటే ఇలా సాఫ్ట్వేర్ అనేది కూడా ఎన్నికల సంఘం డిజైన్ చేసింది. మొత్తంగా కూడా అంటే ఒక రకంగా రాజకీయ పార్టీలు కూడా మొదటి నుండి కూడా విస్తృతంగా అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఓటు కలిగి ఉండాలి అని చెప్పినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇటు ఎన్నికల అధికారులు కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు కూడా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇక ఎవరైతే ఓటర్లు అర్హులై ఉంటారో ఖచ్చితంగా వారు వివరాలు సమర్పించాలి. ఒకవేళ 2002 సంబంధించి ఓటు ఎక్కడ ఉందో తెలియనప్పటికీ కూడా ప్రస్తుతం 2025లో ఓటు వేసినటువంటి వారు ఏదైతే బిఎల్ఓ ఇచ్చినటువంటి ఫామ్ సంతకం చేసి ఇస్తే మేము తదనంతరం దానికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన గుర్తింపు పత్రాలు ఇస్తే వారికి ఓటు హక్కు ఇస్తామని చెప్పి కూడా ఎన్నికల అధికారులు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసే అంటే ఒక రకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో 1 కోటి పైగా ఈ క్యూర్ పరిధిలో ఉన్నటువంటి ఓట్లు ఇప్పుడు గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి. సర్ ప్రక్రియ ద్వారా గ్రేటర్ పరిధిలో అంటే దాదాపు క్యూర్ ఏరియా పరిధి ఏదైతే ఉందో 43 లక్షలకు పైగా ఓట్లు ఇప్పుడు వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. వేణుగోపాల్, అటు బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో సరిగా పని చేయలేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. ముసాయిదా జాబితా తర్వాత ఫైనల్ జాబితా వరకు ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? అయితే ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి డిజిటలైజేషన్ అయినటువంటి ఫామ్స్ ద్వారానే ఎన్నికల సంఘం ఈ ఓట్ల సంఖ్య అనేది ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే క్లెయిమ్స్ కూడా చేసుకోవచ్చు. డ్రాఫ్ట్ ముసాయిదా జాబితా వచ్చాక ఇక మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫామ్స్ సబ్మిట్ చేసినా కానీ వివిధ కారణాల వల్ల కూడా వారు ఓటు డిజిటలైజేషన్ కానటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి వారి యొక్క ప్రూఫ్ అనేది సరిగా లేకపోవడం లేదా అందుకు సంబంధించి 2002 ఓటర్ జాబితా వారికి దొరకక ఫామ్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వకపోవడం లేదా కొన్ని సందర్భాల్లో తండ్రి పేరు కానీ లేదా ఏదైనా తప్పు రాసిన సందర్భంలో కూడా వారిని ఇందులో గుర్తించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చాక ఎవరికైతే ఓట్లు లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ క్లెయిమ్స్ని సబ్మిట్ చేయవచ్చు. వాళ్ళ క్లెయిమ్స్ని సబ్మిట్ చేస్తే అప్పుడు వారు వచ్చినటువంటి క్లెయిమ్స్ అన్నింటినీ కూడా వారు సరైన గుర్తింపు పత్రాలు చూపిస్తే వారికి ఓటు హక్కు కల్పిస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి డ్రాఫ్ట్ కేవలం సర్ ప్రక్రియకు సంబంధించి జరిగినటువంటి ప్రక్రియలో ప్రాథమికంగా డిజిటలైజేషన్ చేసినటువంటి డ్రాఫ్ట్ మాత్రమే ఇస్తున్నారు. ఇక తుది ఓటర్ జాబితా అక్టోబర్లో రిలీజ్ చేయబోతున్నారు. అప్పుడు ఇక కొంత మేర పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా కొంత పర్సంటేజ్ మాత్రమే. భారీ సంఖ్యలో అయితే మాత్రం
ఓట్ల సంఖ్య పెరిగే అవకాశం అయితే లేదు. వేణుగోపాల్, అటు సనత్ నగర్ నియోజకవర్గంలో కేవలం 1,39,000 ఓట్లు మిగిలాయి. కారణం ఏమేంటుంది? అయితే ఇందుకు సంబంధించి మొదటగా ఏదైతే ఈ నియోజకవర్గం సంబంధించి చూసుకుంటే పూర్తిగా కూడా కొత్త పారిశ్రామిక ఏరియా అని కూడా మనం చెప్పుకోవచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వారు కూడా చాలా మంది, ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాంతంలో భారీ మొత్తంలో కూడా అంటే ఓటర్లుగా వచ్చినట్టు పని మీద వచ్చినప్పుడు ఓట్లు నమోదు చేసుకుని ఉంటారు. ఇక మరొక కారణం ఏంటంటే వారికి సరైన అవగాహన లేక బిఎల్ఓలు వెళ్ళకపోవడం వల్ల కూడా ఫామ్స్ సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా 2-3 రకాల కారణాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఎందుకు ఇంత మేర తగ్గింది అనేది ఇక మనకు కూడా కొద్దిసేపట్లోనే వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రాథమికంగా గుర్తించినటువంటి నియోజకవర్గాల్లో 15 నియోజకవర్గాల గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా 1 లక్ష పైగా ఓట్లు తొలగించినటువంటి పరిస్థితి. ఇక సనత్ నియోజకవర్గంలో చూసుకుంటే కూడా వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చినటువంటి వారు అప్పట్లో ఓటు నమోదు చేసుకోవడం, ఇప్పుడు ఆ ఓటర్లు ఎవరైతే ఉంటారో వారు ఫామ్ సబ్మిట్ చేయకపోవడం కూడా ఒక కారణం అయ్యుండొచ్చని ప్రాథమికంగా మాత్రం అధికారులు గుర్తించారు. ఇక ఇందుకు సంబంధించి ఏమైనా క్లెయిమ్స్, అభ్యంతరాలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దాదాపు నెల రోజుల పాటు ఏవైతే ఎన్నికల సంఘం అధికారులు గుర్తించినటువంటి మిస్టేక్స్ అంటే ఈ ఫామ్స్ సబ్మిట్ చేసినప్పుడు ఏవైతే తప్పులు దొరికినటువంటి సందర్భంలో వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తారు. ఇక దానంతరం వారు వెళ్లి అందుకు సంబంధించి సరైన పత్రాలు చూపించి వారు ఓటుని కూడా పొందవచ్చు. అయితే దానంతరం కూడా అంటే దాదాపుగా మనకు ఇప్పుడు నెల రోజుల పాటు ఇందుకు సంబంధించి ఈ డ్రాఫ్ట్ జాబితా వచ్చాక నెల రోజుల పాటు కూడా సమయం ఇస్తున్నారు ఓటర్లకి. ఇక వారందరూ కూడా సరైన గుర్తింపు పత్రాలు ఇస్తే ఇక వారిని కూడా ఓటర్ లిస్టులో చేర్చే అవకాశం ఉంది. వేణుగోపాల్, మనం చూసుకుంటే ఈ తొలగింపుల ప్రభావం అంటే లక్షల్లో ఓట్లు అనేవి డిలీట్ అయ్యాయి. మరి ఈ తొలగింపు ప్రభావం అనేది ముందు జరగబోయే ఎన్నికలపైన ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో మనం చూసాం, ప్రతి ఎన్నికలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది ఇక సిటీ ప్రాంతంలో చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఓటు వేసేందుకు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం ఒక కారణమైతే, ఇక కొంతమంది ఆ రోజు సెలవుగా పరిగణించి వివిధ ప్రాంతాలకు వెళ్లడం కూడా మనం చూసాం. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించి ఓట్లు వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైంది అని చెప్పి ఎన్నిసార్లు ప్రచారం చేసినా కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకున్నటువంటి వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. పోలింగ్ పర్సంటేజ్ అనేది గణనీయంగా తగ్గుతూ వచ్చింది. అయితే ఈసారి సర్ ప్రక్రియ ద్వారా క్లియర్గా ఓటర్ లిస్ట్ చేయడం వల్ల కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇటు రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా మొదటి నుండి కూడా హైదరాబాద్ నగరం పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాయి. అయితే మధ్యలో ఊర్లలో ఉన్నటువంటి వారందరూ కూడా అంటే ఇటు గ్రేటర్ హైదరాబాద్లో ఓటు హక్కు ఉండి ఇటు ఊర్లలో ఓటు హక్కు ఉన్నటువంటి వారు ఎక్కువ శాతం మంది కూడా ఇక విలేజ్లోనే వారి యొక్క ఓటును కంటిన్యూ చేయాలని చెప్పి భావించారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పొలాలు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి. అక్కడ ఏదైనా పని పడ్డప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి వారు ఓటు హక్కు లేదు అనేది ప్రధానంగా అడుగుతారనే ఉద్దేశంతో ఎక్కువ మంది హైదరాబాద్లో కన్నా కూడా ఇటు విలేజ్ లెవెల్లోనే ఈ జాబితాలో సర్ జాబితాలో వారు ఫామ్స్ని ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా హైదరాబాద్లో ఇవ్వలేదు. ఇక హైదరాబాద్ నగరంలో చూసుకుంటే 2-3 ప్రాంతాలు మారినప్పుడు కూడా వారందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఓటు హక్కు కలిగినటువంటి వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వీరు కూడా అసలు బిఎల్ఓలు వెళ్ళిన సందర్భంలో అసలు ఆ అడ్రస్లో లేకపోవడం, వారి ఆచూకీ కనుక్కుందామన్నా కానీ అక్కడ చుట్టుపక్కల వారు ఎవరు కూడా గుర్తించకపోవడం, ఇలాంటి కూడా సందర్భాలు కూడా బిఎల్ఓలు చూసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అలా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా తొలగించారు. అయితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఏదైతే త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా రెడీ అవుతుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక సర్ ప్రక్రియ ముగిశాక ఖచ్చితంగా క్యూర్ పరిధిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 2,58,00,000
64,87,214 ఎమ్యూనరేషన్ ఫారాలు డిజిటైజ్ చేయగా 78.30% ప్రక్రియ పూర్తయింది. మరో 73,39,234 ఫారాలు అన్కలెక్టబుల్ గా నమోదయ్యాయి. అన్కలెక్టబుల్ ఫారాలలో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతగా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారిగా గుర్తించారు. దీంతో వీరి ఓటరు వివరాలపై తదుపరి పరిశీలన అవసరమని అధికారులు భావిస్తున్నారు.